నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలో విషాదం చోటు చేసుకుంది. కొల్లాపూర్లో 10వ వార్డులోని 18వ అంగన్వాడీ కేంద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కేంద్రంలో రోజువారీగా అన్నం వండుతుండగా ఒక్కసారికి రైస్ కుక్కర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో 4 అంగన్వాడీ చిన్నారులతో పాటు ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కేంద్రంలో 6 చిన్నారులు ఉన్నారని ఐసిడిఎస్ అధికారి దమయంతి తెలిపారు. ఆయా బాలమ్మ స్థానంలో ఆమె కూతురు చెన్నమ్మ విధులకు రావడం, రైస్ కుక్కర్ సరిగా హ్యాండిల్ చేయకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. గాయపడిన వారిని వెంటనే కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న 10వ వార్డు కౌన్సిలర్ బోరెల్లి మహేష్ ఆసుపత్రికి చేరుకొని చిన్నారులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ఐసిడిఎస్ అధికారులు ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. వీటికే ఎక్కువ కాలేదండి. ఆమె ఆయమ్మ వచ్చిండే ఇప్పుడు మేము కోల్పోయింటే మా పరిస్థితి ఏంది? పేరు దమయంతి. ఎఫ్ఏసీగా నాకు డిడబ్ల్యూగా ఇవ్వడం జరిగింది. రీసెంట్గానే నేను జూన్ 16 డేట్ నాడు జిల్లాలో జాయిన్ కావడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం మేము కూడా జిల్లా ప్రజావానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ అంటే ఎఫ్ఏసీ సిడిపో గారు మహేశ్వర్ గారు ఫోన్లో చెప్పడం జరిగింది. ఇక్కడ 18వ సెంటర్ అంగన్వాడీ కేంద్రంలో నమోదైన చిన్నారులు మనకు ఈరోజు 8 మంది. దాంట్లో ఈరోజు 6 మంది చిన్నారులు ఇక్కడ హాజరు కావడం జరిగింది. దాంట్లో ప్రీ స్కూల్కి వచ్చే చిన్నారులు 3. ఏవైతే లాక్టేటింగ్ మదర్ ఉందో సైదులమ్మ, ఆమె కూడా ఇక్కడ మధ్యాహ్న భోజనం చేయడం కొరకు చిన్న పాపను 5 months బాబుని తీసుకొని రావడం జరిగింది. ఆ టైంలో ఆ సెంటర్లో ఉన్న ఆయమ్మ వాళ్ళ కూతురుతోటి ఇక్కడ హెల్ప్ తీసుకొని చేయిస్తుంది. ఆయమ్మ కుక్ చేసిన అంటే మధ్యాహ్న భోజనం వండిన తర్వాత ఆ కుక్కర్ను తీసుకొని వచ్చి అది ఏదైతే కుక్ చేసిందో అన్నం కుక్కర్ని అక్కడ పిల్లల మధ్యన పెట్టి ఓపెన్ చేయడం వల్ల అది గ్యాస్ మొత్తం వెళ్ళనందున ఒక్కసారిగా అది లీక్ అయ్యి అనేది ఇది కావడం జరిగింది. దాంతో పక్కలున్న చిన్నారులకు ఏదైతే మధ్యాహ్న భోజనం తినే చిన్నారులకు మరియు ఆడున్న బాలింత కూడా ఆ అన్నం అనేది వాళ్ళ మీద వేడి అన్నం పడడం వల్ల పిల్లలకు చిన్నారి పాపలకు కూడా కొద్దిగా గాయాలు కావడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంబడే మేము జిల్లా కలెక్టర్ గారికి ఈ విషయం మనకు సిసి గారికి చెప్పినాము. తర్వాత వెంబడే వెళ్ళమని అనగానే కలెక్టర్ సార్ సూచన ప్రకారంగా ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన వెంబడే కూడా మన ఎవరైతే ఇన్ఛార్జ్ ఉందో ఆ సిడిపో గారిని కలిసి వాళ్ళ ఏవైతే ఇండ్లు ఉన్నావో వాళ్ళ గృహాలన్నీ సందర్శించి వాళ్ళ మదర్స్ వాళ్ళ పేరెంట్స్ తోటి తల్లిదండ్రులతోటి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ట్రీట్మెంట్ గురించి కూడా మాట్లాడి ఇక్కడ వెంబడే వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. డాక్టర్ గారు కూడా వాళ్ళకు నార్మల్గా ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ పర్వాలేదని చెప్తున్నారు. ఫర్దర్గా ఏమైనా ఉంటే కూడా మేము తీసుకొని వెళ్ళి చూపించడం కొరకే ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు డాక్టర్ సలహా మేరకు ఫర్దర్గా ఏమైనా తీసుకొని వెళ్ళాలంటే కూడా వెళ్ళడానికి నేను రెడీగా ఉండి ఇక్కడ రావడం జరిగింది. ఆమె ఆయమ్మ నెగ్లెక్టివ్ విషయంలో పై అధికారులకు వెంబడే తెలియపరిచి చర్య కొరకు పంపించడం జరుగుతుంది. నా బిడ్డను స్కూల్కి పంపించినాము. అంగన్వాడికే పంపించిన తర్వాత అక్కడ రైస్ కుక్కర్ మధ్యలో పెట్టడం వల్ల అది ఓపెన్ అయ్యి మొత్తం పేలిపోవడం జరిగింది. దాని విషయంలో మేము హాస్పిటల్ తీసుకొస్తే మా పాపకు డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ చేసిండ్రు. కానీ పర్వాలేదు బాగానే ఉంది అని అన్నందుకు మేము నారకర్లకు పోయేంత పరిస్థితి లేదని చెప్పిండ్రు వాళ్ళు. ఫస్ట్ అయితే నారకర్లకు పోవని చెప్పిండ్రు డాక్టర్స్. తర్వాత ఉంటే ఆ ట్రీట్మెంట్ మొత్తం చూసిన తర్వాత పాపకి ఏం కాలేదు, మంచిగా ఉంది. నేను ఇచ్చే ట్రీట్మెంట్ ఉంటుంది కదా అవి వాడండి, తారీఖులు వాడండి, ఏమి కాదు మేము ఉంటామని చెప్పారు. కానీ అక్కడ ఉన్న నిర్లక్ష్యం వల్ల అక్కడ ఉన్న ఆయమ్మ వాళ్ళను మాకు వద్దు వాళ్ళు మాకు అక్కడ చేసే డ్యూటీ బాలమ్మ. అసలుకు బాలమ్మ డ్యూటీ చేయాలా, ఇంటికాడ ఉండి ఆమె సరాయి అమ్ముకుంటూ తర్వాత వాళ్ళ బిడ్డను తోలిచ్చింది స్కూల్కు. ఆమె
బాలామని చూస్తే బడికి ఎవరు రారు, పిల్లలే రారు, అంత నిర్లక్ష్యం. పిల్లలు చూస్తే భయపడిపోతారు. కావాలంటే కూడా మా గేర్లకు వచ్చి మీరు ఎంక్వైరీ కూడా చేయండి, అది ఏందని కూడా పిల్లలు కాదు తల్లిదండ్రులు కూడా చెప్తారు. ఉన్నది చెప్తున్నా అంతే. మహేష్ 10వ వార్డు కౌన్సిలర్ను. ఈరోజు మా 10వ వార్డులో అంగన్వాడీ సెంటర్లో 18వ నెంబర్ అంగన్వాడీ సెంటర్లో ఆయా వంట కుక్కర్ను తీసుకొచ్చి పిల్లల మధ్యలో పెట్టి ఆమె వేరే పనులు చేయడానికి వెళ్తే ఆ కుక్కర్ పేలి దాదాపు ఒక 4 విద్యార్థులకు అంటే గాయాల పాలయ్యారు. నాకు తెలిసిన వెంటనే నేను అక్కడ అంగన్వాడికి సంబంధించినటువంటి సిడిపిఓ గారికి, తర్వాత మన ఎంఈఓ ఇమానియల్ గారికి, అదేవిధంగా నాకు తెలిసినటువంటి అందరికీ కూడా సమాచారం చేరవేసి, అదేవిధంగా వీళ్ళకు మెరుగైన వైద్యం కోసం ఏరియా హాస్పిటల్కు రమ్మని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి వాళ్ళందరినీ రప్పించి ఇక్కడే నేను స్వయంగా ఉండి వారికి మెరుగైన వైద్యం చేయాలని చెప్పి సూపరింటెండెంట్ గారిని, ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లల డాక్టర్ యాదగిరి సార్ గారిని కోరడం జరిగింది. సార్ ఏ విధంగా ఉంది పిల్లలకి అని చెప్పి అడిగితే, పర్వాలేదు మంచిగానే ఉంది, మా చేతనైనంత మేము చేస్తున్నాం, వారం 10 రోజుల్లో కోలుకుంటారు, వీరికి ఎటువంటి ఏది ఉన్నా కానీ ఒకవేళ అంతకు మించితే మేము నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి కానీ లేదంటే ఆయన హైదరాబాద్కు కానీ పంపించేటటువంటి ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి చెప్పారు. అదేవిధంగా ఈ సమాచారం అందినటువంటి జిల్లా అధికారులు మినిస్టర్ గారికి తెలిసిన వెంటనే మినిస్టర్ గారు జిల్లా అధికారులను ఆదేశిస్తే వాళ్ళు కూడా వెంటనే ఇక్కడికి విచ్చేసి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి అక్కడ గాయాల పాలైనటువంటి విద్యార్థులను మళ్ళీ హాస్పిటల్కు తీసుకొచ్చి వారికి ఏ విధంగా ఉంది, వైద్య సహాయం ఏ విధంగా జరిగిందని చెప్పి తెలుసుకొని మళ్ళీ హాస్పిటల్కు విచ్చేసి డాక్టర్లను అడిగి తెలుసుకొని ఇంకా మెరుగైన వైద్యం కావాలన్నా మేము చేయిస్తాం అని భరోసా తల్లిదండ్రులకు కల్పిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ ఒకవేళ వారికి ఇంకా మెరుగైన వైద్యం కావాలంటే హైదరాబాద్ కూడా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాకుండా సరే మేము ప్రైవేట్ హాస్పిటల్లోనైనా కూడా చేయించడానికి సిద్ధం అని చెప్పి తెలిపారు. వారికి మా వార్డు ప్రజల తరఫున మా తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా మాకు సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం.